బ్రేకింగ్ న్యూస్. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి జగన్పై బాంబు పేల్చారు. ఆయన ఒక షాకింగ్ ట్వీట్ చేశారు. వెనుజులా అధ్యక్షుడు మధురతో పోలుస్తూ జగన్పై విరుచుకుపడ్డారు. మొత్తం మీద జగన్ చుట్టూ ఉన్న కోటరీ పైన ఆయన ఘాటుగా ట్వీట్ చేసినట్టు తెలుస్తా ఉన్నది. అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజానాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరగబోతుందో ఇప్పటికైనా గుర్తించండి. వెనుజులలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత కూడా ఎలాంటి దారుణం జరిగిందో అందరూ మీరు చూసుకోండి. భారీ సైన్యం ఎంతగా ఉన్నా ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యను ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఎత్తుకుపోగలిగిందంటే కారణం ఏమిటి? వారంతా అమ్ముడు పోవడమే అంటూ ఇండైరెక్ట్గా జగన్ గురించి, జగన్ చుట్టూ ఉన్న కోటరీ గురించి మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అయితే జగన్ ప్రస్తావన కానీ, జగన్ పేరు కానీ ఎక్కడ ఆయన ట్వీట్లో ప్రస్తావించలేదు. కానీ చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది ఆ ట్వీట్ ఎవరిని టార్గెట్ చేశారో. ఎందుకంటే ఆయన బయటకు వచ్చిన తర్వాత, అంటే అటు వైసీపీ పార్టీకి అలాగే తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసి ఇక నేను వ్యవసాయమే చేసుకుంటాను అని చెప్పిన తర్వాత చెప్పారు. కానీ అదే మాటలు ఆయన ఇతర ఏ పార్టీలోకి చేరలేదు. కానీ జగన్ పైన, జగన్ కోటరీ పైన ఆయన పంచులు అయితే వేస్తూనే ఉన్నారు, కామెంట్ చేస్తూనే ఉన్నారు, ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మరొకసారి జగన్ చుట్టూ ఉన్న కోటరీ పైన ఆయన ట్వీట్ రూపంలో ఆగ్రహమో లేదంటే ఒక రకమైన అసహనమో వ్యక్తం చేసినట్టు చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఆయన జగన్ నుంచి దూరం అవడానికి కారణం కూడా కోటరీ అన్నట్లుగా ఆయన చెప్పారు. జగన్ ఎవరి మాట వినరు, ఆ కోటరీ మాట వింటారు అని చెప్పేసి ఆయన గతంలో ఆరోపణలు చేశారు. మరి ఆ ఆరోపణలపైనే ఇప్పుడు మరొకసారి ట్వీట్ చేశారు. మొత్తానికి జగన్ను ఉద్దేశించి ఇండైరెక్ట్గా వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పోల్చడం అనేది చాలామంది వైసీపీ అభిమానులు కలవరపెడతా ఉన్నది. జగన్ ఎంత శక్తివంత నాయకుడో, ఎంత శక్తివంతమైన ప్రజానాయకుడో అందరికీ తెలుసు. అది విజయసాయిరెడ్డి గారికి కూడా తెలుసు. అయినప్పటికీ విజయసాయిరెడ్డి ఎందుకు ఇలాంటి ట్వీట్ చేశారు, అతని వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశం ఏంటి, కారణం ఏంటి అనే దానిపైన వైసీపీ శ్రేణులు, వైసీపీ కార్యకర్తలు ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన ట్వీట్ పైన కూడా తీవ్రమైన స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ జగన్ చుట్టూ ఉన్న కోటరీనే జగన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది అని చెప్పేసి ఆయన గతంలో చెప్పారు. మరొకసారి ఆయన కోటరీ పైనే టార్గెట్ చేస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ కూడా చేశారు. చూడాలి మరి ఈ ట్వీట్ నేపథ్యంలో వైసీపీ పార్టీ శ్రేణులు కావచ్చు, అలాగే వైసీపీ పార్టీ నేతలు కావచ్చు ఎలాగా స్పందిస్తారో. మరి మొత్తానికి విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది, ఒక రాజకీయ చర్చకు దారితీసింది అని చెప్పవచ్చు.